హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఈరోజైతే నేను మీకోసం ఒక సింపుల్ అండ్ ఈజీ అయిన ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ముగ్గురికి సరిపడే అంతవరకు చేస్తున్నానండి. దీంట్లోనే ఆయిల్ వేడిన తర్వాత కొంచెమంత ఆవాలు, కొంచెమంత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీంట్లో మనం ఎటువంటి మసాలాలు కానీ పౌడర్లు కానీ ఏమీ యూజ్ చేయం. అయినా కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం కూడా అన్నం మిగిల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎందుకంటే దీని టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఉల్లిపాయ తగులుతుంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అందుకని మనం వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెద్దవాళ్ళకు కూడా పెట్టండి, కొంచెం కూడా మిగిల్చరు. అలాగే మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకుందామండి. నాకైతే దీనికి 2 చిన్న స్పూన్ల వరకు సరిపోయింది. పెద్ద స్పూన్తో వేసుకునే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, మీడియంగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఈ రెసిపీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదేదో కాదండి, ఎగ్ రైస్ చూపిస్తున్నాను. నాన్ వెజ్లో కల్లా ఈ ఎగ్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ టమాటాలు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఇది ముగ్గురనే ఫుల్గా తినేసేయచ్చు. ఎగ్గులు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే ఆల్మోస్ట్ మన ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రైడ్ రైస్ అలాంటివి పెట్టే కంటే ఇలాగ చేసి పెట్టండి. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. టేస్ట్లో ఏ మార్పు ఉండదు. అంతే ఫ్రెండ్స్, మన ఎగ్ రైస్ అనేది ఆల్మోస్ట్ ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి దీంట్లో ఎంత రైస్ అయితే పడుతుందో అంత రైస్ వేసుకొని మనం కానీ కలిపేసుకుంటే అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా వేసుకునేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మర్చిపోకండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దీంట్లో ఏ మసాలాలు ఏం కూడా వేయట్లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అంతేను. చూసారు కదా, మన ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మన ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, బిర్యానీ కలర్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.